నమస్తే, నేను మీ మానుక రాజీ యాదవ్. ఈ 2-3 రోజుల నుంచి ఈ బీజేపీ కుక్కలకి అన్నం దొరుకుతలే పాలు దొరుకుతలే అన్నట్టు బోవు 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 అని బొరుగుతూనే ఉన్నారు ఈ కొడుకులు. అరే నేను ఒకటి చెప్తున్నా బీజేపీ వాళ్ళకి, అది మీకు సిగ్గు శరం ఉంటే, మీకు బాడీలో చీమునెత్తురు ఉంటే ఫస్ట్ అద్దంకి దయాకర్ గారు ఏం మాట్లాడిర్రో దాన్ని కరెక్ట్గా చూసి దాన్ని అర్థం చేసుకోండి, మంచిగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే ఎవరైనా తజురుబా ఉన్న వాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పోయి అడగండి, ఈయన ఏం మాట్లాడి ఇలా తప్పుందా ఒప్పుందా, తప్పుందా లేదా అది కనుక్కున్న తర్వాత ఆయన గురించి మీరు మాట్లాడండి. ఆ బీజేపీలో ఒక ఆమె ఉంది, ఆమె పిలికన్ల ఆమె మాట్లాడుతుంది, భార్గవి అంట. ఆమె మళ్ళీ ఆడామెనో మరి ఇంకేందో మళ్ళీ నాకు అర్థమైతలే, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఆమె. అద్దంకి దయాకర్ అని అన్ఎడ్యుకేటెడ్ అంట. అద్దంకి దయాకర్ అనే దగ్గరికి ఇంటికి వస్తే అద్దంకి దయాకర్ అనే దగ్గర ఎన్ని సర్టిఫికెట్ ఉన్నదో చూపిస్తాడు, ఎన్ని డిగ్రీలు చదివిండు. ఆయన చదివిన చదువులో నీకు సగం కూడా ఎక్స్పీరియన్స్ లేకుండొచ్చు, నాకు తెలిసి నువ్వు ఇంటర్ కూడా పాస్ అయినో లేదో అమ్మ, జాగ్రత్తగా మాట్లాడు. ఎవరెవరైతే అద్దంకి దయాకర్ అన్న గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు బీజేపీ కుక్కలకు నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ మీరు ఒకటే చేయండి. మీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మీ గవర్నమెంట్లో మీ ప్రధానమంత్రి, మీ హోమ్ మినిస్టర్ని, మీ ఫైనాన్స్ మినిస్టర్ని తెలంగాణకు మీరెంత అక్కడి నుంచి తీసుకొచ్చి సాయం చేసిరు ఒకటి. రెండోది ఇంత పిరమైంది కదా ఈరోజు, ఇంత పిరమైంది రాష్ట్రమే కానీ దేశమే కానీ, దాని గురించి మీరు వాళ్ళని నిలదీయండి. మీ ఒకటే చెప్తున్నాను బీజేపీ వాళ్ళకి, మీకు చీమునెక్తులు ఉంటే మీరు అన్నం తింటే మందిర్ మస్జిద్, హిందూ ముస్లిం, హిందుస్థాన్ పాకిస్తాన్, మోదీ అండ్ ఈడీ, ఈ 8 పక్కన పెట్టి మీరు ఓట్లాడుకుర్రి. మీకుందా దమ్ము? కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉంది, 100% కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉంది. కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ఏం అడుగుతుంది? భారతదేశంని డెవలప్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఒకటి, భారతదేశంలో ఓటు హక్కు కలిగించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి డెమోక్రసీ ఖతం చేయాలని చెప్పి చూస్తుంది బీజేపీ. కాబట్టి 100% బీజేపీ గద్దె దిగడం ఖాయము. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. బీజేపీ వాళ్ళు మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని పొరుగుదండాలు పెట్టినా, మీరు ఎంత ఏం బీకించుకున్నా ఏం లాగించుకున్నా కానీ ఒకటే చెప్తున్నా బీజేపీ వాళ్ళకు, వాడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గాడు, వాడు దయాకరన్ నన్ను పొగుడుతూ మా గౌరవ రేవంత్ రెడ్డి గారిని తిడుతుండు. అరే రాకేష్ రెడ్డి, నీ గురించి, నీ చరిత్ర గురించి, నువ్వెవరి మీద అయితే గెలిచినావో జీవన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆయన చెప్పిండురా, డైరెక్ట్ లైవ్లో మీడియాలో చెప్పిండు. నిన్ను పబ్లిక్ కట్టేసి కొట్టిరు, నువ్వు చేసిన లంగా లఫంగా లెక్కలకి. ఇలా నీలాగా లంగా లఫంగా కానివేని తెలవక పాపం జనాలు నిన్ను నమ్మి నిన్ను గెలిపించిరు. మళ్ళీ నీవు అవే లంగా మాటలు లఫంగా మాటలు రా. అరే రాకేష్ రెడ్డి, నువ్వు గుర్తుంచుకో, రేపు జూన్ 4వ తేదీకి ఢిల్లీలో ఎర్రకోట పైన కాంగ్రెస్ జెండా ఎగిరేసినాక తెల్లారి కొడుక నువ్వు ఇండియాలో కలిపియో చూడు, నువ్వే దెంగపోతావు. వచ్చి కాంగ్రెస్లో ఇదే మా రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకుంటావు నువ్వు, చూసుకో. ఇది పక్కా నేను చెప్తున్నా, నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నా, ఎవడెవడైతే బీజేపీ కుక్కలు దయాకరణ గురించి మాట్లాడుతున్నారు బేటా ఖబర్దార్. ఇవన్నీ మాటలు మానుకోర్రి. మీరు ఎంత ఏం చేసినా మీకు ప్రజలు తెలంగాణలో కాదు భారతదేశంలో ఓట్లు వేసే ప్రసక్తి లేదు. వచ్చేది ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లయితే తెలంగాణలో వచ్చిందో 100% రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఢిల్లీ ఎర్రకోట పైన కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. నేనేం చెప్తున్నా, అదే ఆ రాకేష్ రెడ్డి గారికి అదే చెప్తున్నా. రాకేష్ రెడ్డి, నీకు సిగ్గు శరం ఉంటే ఒక్కసారి నీ ఆత్మపరిశీలన చేసుకో. నువ్వు ఇవాళ నువ్వు హిందూ అంటున్నావు, నువ్వు గత 20 సంవత్సరాల కింద నువ్వు ఎంత హిందుత్వం ఉండే నీ దగ్గర, ఎంత హిందూయిజం గురించి నువ్వు పనిచేసినావు, అది ఒకసారి గుర్తుంచుకో. ఏదో టీఆర్ఎస్ మీద నెగిటివ్ ఉంది కాబట్టి ఆ జీవన్ రెడ్డి, ఆ టీఆర్ఎస్ వాడు లంగలఫంగా పనులు చేసి దిక్కులేక నీకు గెలిపించి రాబాయి, లేకపోతే నువ్వు గెలిచేది కానీ నీకు డిపాజిట్ రాదు. నేను చెప్తున్నా, రేవంత్ అన్న పాకిస్తాన్ బోర్డు, రేవంత్ అన్న బంగ్లాదేశ్ బోర్డు కాదు, నువ్వే అమెరికాకో లండన్కో దెంకపోతే ఇది గ్యారంటీ చెప్తున్నా నేను. జై కాంగ్రెస్.